ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప నగరంలోని ప్రకాష్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కోదండ రామాలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం అయ్యప్ప స్వాములకు భిక్ష మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు గురుస్వామి శరవణ గోసేవా సమితి అధ్యక్షులు కురవది రవికుమార్ తెలిపారు. డిసెంబర్ 1వ తేదీ వరకు 41 రోజుల పాటు ఉదయం పంచామృత అభిషేకము, మధ్యాహ్నము మృత్యుంజయ హోమం, అనంతరము 2 గంటల వరకు భిక్షా మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈ అవకాశాన్ని నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న మండలాల అయ్యప్ప స్వాములు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆలయ అర్చకులు గురుస్వామి కె రవికుమార్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 3 నెలల క్రితం ప్రతిష్ట చేయడం జరిగింది. ఈ ప్రతిష్ట చేసిన 3 నెలల్లోనే మేము మహా అద్భుతంగా ఈ యొక్క అయ్యప్ప స్వాములకు మధ్యాహ్నం పూట భిక్షా మహోత్సవం జరగడం జరుగుతుంది. ప్రతిరోజు 150 నుంచి 200 మంది స్వాములు వచ్చి భిక్ష చేసి వెళ్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మనము మొదలుపెట్టిన 3 నెలలకే ఇటువంటి మహా కార్యక్రమం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా మరి కొద్ది రోజుల్లో మనకు 30వ తారీఖు, 31వ తారీఖు, 1వ తారీఖు మన గుడిలో ఉండేసి ఒక అద్భుతమైన కార్యక్రమం మొదలు పెడుతున్నాము. అమ్మవారిని మరియు బ్రహ్మసూత్ర శివలింగాన్ని, కాలభైరవుని, నవగ్రహాలను ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అదే హోమంలో కూర్చోలేని వాళ్ళు ఏదైనా సరే బియ్యం కానీ లేదా నెయ్యి కానీ నూనె కానీ ఇటువంటి ఏమైనా తీసుకోవడం జరుగుతుంది. ఎవరి దగ్గర మాత్రం ధన రూపాయన ఎవరి దగ్గర మేము అమౌంట్ తీసుకోవట్లేదు. రవికుమారు ఈ యొక్క ఆలయ అర్చకుడిని మరియు శరవణ గోసేవ సమితి అధ్యక్షుడు స్వామి. నేను గోసేవ గురించి ఏమైనా అనుమానంగా నన్ను సంప్రదించచ్చు. స్వామి చేస్తాను. కోదండ రామాలయం యొక్క ఆలయ చైర్మన్ గారు లక్ష్మయ్య గారికి మరియు వారి ధర్మపత్నికి కృష్ణవేణమ్మకు మరియు అదేవిధంగా ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటాము. ఆ లక్ష్మయ్య గారు, వారి ధర్మపతి కృష్ణవేణి గారు నన్ను నమ్మినందుకు వాళ్ళకి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞతాపూర్వకంగా ఉంటానని మీకు మనవి చేస్తున్నాను. స్వాములకు భిక్ష కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు జరుగుతుంది. స్వామి ఉదయం వచ్చేసి స్వామికి అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకము, మధ్యాహ్నము 10 గంటల నుంచి 12 గంటల వరకు హోమము, తదనంతరం భిక్షా కార్యక్రమం జరుగుతుంది. స్వామి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. స్వామి సత్యనారాయణ స్వామి శరవణ గోసేవ సమితిలో ఒక మంచి మెంబర్ స్వామి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.